ద్వితీయోపదేశకాండము చూడండి. ఎవరెవరిని చేసుకోవాలి? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3వ వచనం. నీవు వార్త వీయముందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. అన్యులతో విశ్వాసితో సాంగత్యం. రక్షణ పొందిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని దేవుని ఆజ్ఞ ఇది. ఒకవేళ ఈ సూత్రము, ఈ నియమము పాటించుకోకుండా మీ చిత్త ప్రకారముగా మీ వివాహం చేసుకుంటే దాని పర్యవసానం ఏంటి? జాషువా, బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథం. పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న వారికి ఈ సూత్రాలు పాటిస్తే, దేవుని నియమాలు మీరు పాటిస్తే మీ యొక్క జీవితము సంతోషంగా ఉంటుంది. బుక్ ఆఫ్ జాషువా 23, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 12-13 వచనాలు. ఎవరైనా చదువుతారా? 23, 12, 13 వచనాలు. మధ్యలో చదువుదాం. వారు మీకు ఉరిగాను బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను. ఒకవేళ విశ్వాసి కాకుండా నువ్వు విశ్వాసివే, ABCDE వాటిని చూచి అవిశ్వాసును పెళ్లి చేసుకున్నావా, వారు నీకు ఉరిగా, నీ కంట్లో ముళ్ళుగా ఉంటారు. జాగ్రత్త. కాబట్టి